హాయ్ బ్రదర్. హాయ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం తిన్నారు? ఎలా ఉంది చెప్పండి? మష్రూమ్ డ్రై ఐటమ్ తిన్నానండి. ఓకే. మామూలుగా లేదు. ఆ! ఎవ్రీ గ్రీన్ సూపర్‌గుంది. ఓకే. ఎగ్ బుర్జీ కూడా తిన్నాను. ఆ! నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఎగ్ బుర్జీ తిన్నారు. ఓకే. బట్టలు చెప్పుకోవాలి. అవునా? అద్భుతంగా ఉంది. సూపర్. వేరే లెవెల్ వర్మ. మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి. ఆ! మరీ దీనికి బిగ్ ఫ్యాన్ అయిపోతారు. ఎక్సలెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. చూడండి అబ్బబ్బబ్బబ్బా! ఎన్ని రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. వెజ్‌లోను, నాన్ వెజ్‌లో అయితే ఇక్కడ ఐటెమ్స్ కనిపిస్తున్నాయి. మోర్ థాన్ 18 ఐటెమ్స్ ఇంకా పట్టలేదు. పక్కన పెట్టేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అంజీ అనంతపూర్ ఛానల్. ఈరోజైతే మీకు ఒక మంచి ఫుడ్ సెంటర్‌ని అయితే పరిచయం చేపిస్తున్నానండి. మన అనంతపురంలో సాయినగర్‌లో 4th క్రాస్‌కి 5th క్రాస్‌కి మధ్యలో, అంటే హృదయ హాస్పిటల్ నుంచి ఇట్లా చక్కగా అంబేద్కర్ భవన్‌కి వెళ్ళే సందులో ఇక్కడ మీకు కనిపిస్తుంది రాము ఆర్గానిక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఉంటుందండి. ఇంతకు ముందు వచ్చేసి మన అనంతపురంలో ఓల్డ్ టౌన్ లో నంబర్ 1 స్కూల్ కి ఎదురుగా సందులో ఎగ్ కుల్ఫీ సెంటర్ అయితే పెట్టున్నారు. అక్కడ ఓన్లీ 2 రకాల ఎగ్ కుల్ఫీస్ మాత్రమే ఉండినాయి. ఇక్కడ మాత్రం దాదాపుగా 18 రకాల పైన వీళ్ళైతే వెరైటీస్ చేస్తున్నారు. స్వచ్ఛందంగా వీళ్ళే మసాలాలు తయారు చేసి ఆర్గానిక్ హోమ్ ఫుడ్ అయితే తయారు చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఈ వ్లాగ్ చేద్దామని చెప్పేసి రావడం జరిగింది. మరి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ వాచ్. ఈ పొడిని చూడండి, ఉత్తరప్రదేశ్ మొత్తం అన్ని రకాల మసాలాలు అయితే కలిసి ఉంటాయి. స్వచ్ఛంగా తయారు చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు చూడండి, మసాలా కూడా ఇంకా ఓన్ గానే తయారు చేసేస్తారు. బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ చేస్తున్నారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. డిసైన్ దాంట్లో ప్రతిదీ కాజుతోనే చేస్తారు. అన్నింటిలోకి కాజు కూడా యాడ్ చేస్తారు. నిప్పుల మీద ప్యూర్ ఆర్గానిక్ బార్బిక్యూ చికెన్. ఇదేందయ్యా ఇది? నేను చూడలే. దాని మీద ఇంకొక పీస్ వస్తుందా? రాదు. అసలు మీకు తెలుసా ఈ కుల్ఫీల్లో ఇన్ని రకాల కుల్ఫీలు చేయొచ్చని? ఎగ్ కుల్ఫీ, మిర్చి మసాలా కుల్ఫీ, చికెన్ కుల్ఫీ, పన్నీర్ కుల్ఫీ, మష్రూమ్ కుల్ఫీ, ఇన్ని చేయొచ్చండి ఇందులో. అసలు కలిపిస్తాము, నెయ్యి వేసి కలిపేస్తాము. కలిపి దీన్ని మేము జస్ట్ పచ్చిగానే ఉంటుంది, ఆ మిషన్లోనే ఉడికిస్తాము. తమ్ముడు చేసే కన్నా దీంట్లో ఏం వస్తుంది తెలుసా? టేస్ట్ సూపర్గా వస్తుంది అనమాట. టేస్ట్ కోసమే దాన్ని వాడుతున్నా. కాజు ఎగ్ రైస్. ఇంకా వీళ్ళ దగ్గరేమో మొత్తం చూడండి, వెజ్లోను నాన్ వెజ్లోను అన్ని రకాల వెరైటీ కూడా దొరుకుతాయి. ఫ్రై స్పెషల్స్ కూడా దొరుకుతాయి, ఎగ్ స్పెషల్స్ దొరుకుతాయి, బర్గర్, శాండ్విచ్, బ్రెడ్స్. నాన్ వెజ్లోనేమో చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇవంతా కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. టిష్యూ మిర్చి మసాలా కుల్ఫీ చాలా తొందరగా వచ్చేసింది. చికెన్ కుల్ఫీ డన్. గోబీ రైస్. దీంట్లోకి టేస్టింగ్ సాల్ట్ కానీ. ఇది మష్రూమ్ కుల్ఫీ. ఇది మష్రూమ్ కుల్ఫీ. ఓకే డన్. మిర్చి కుల్ఫీ, మష్రూమ్ కుల్ఫీ, చికెన్ కుల్ఫీ, ఎగ్ కుల్ఫీ, పన్నీర్ కుల్ఫీ, చికెన్ కబాబ్. ఎవరు కుల్ఫీలన్నీ రెడీ అయిపోయినాయి అన్నో. ఇది ఎగ్ కుల్ఫీ. ఇంకా మొత్తం 18 రకాల పైన వెరైటీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా అన్నంతా రెడీ చేస్తున్నాడు, ఆనియన్స్ అంతా వేసి. ఇంక ఇవి కూడా వీళ్ళే ఓన్గా తయారు చేస్తారండి. ఆర్గానిక్గానే ఉంటుంది ప్రతిదీ కూడా. వారు ఇంకా మేమైతే హోమ్ మేడ్ ఫుడ్ తినేదానికైతే రెడీగా ఉన్నాము. ఎప్పుడెప్పుడు ఆ రామన్న వదిలేస్తాడా తిందామని అయితే చూస్తున్నాం. కానీ అయితే నా సామి రంగే చూస్తుంటే
వెరైటీ వెరైటీ వంటలు అండి. అసలు అనంతపూర్లో నేనైతే ఫస్ట్ టైం తింటున్నానండి. ఎన్ని రెస్టారెంట్లో వెళ్ళినా కూడా ఇన్ని రకాలు దొరకవేమో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాము ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మన దగ్గర 18 రకాల ఐటమ్స్ అయితే పెట్టున్నారు, కానీ టేబుల్ పట్టలేదు. ఇప్పుడు వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అన్న 1 బై 1 మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది టోటల్గా ఆర్గానిక్ ఫుడ్. ఇప్పుడు మామూలుగా అంటే అంత కెమికల్స్ వేస్తారు, టేస్టింగ్ సాల్ట్ వేస్తారు, సోయా సాసులు వేస్తారు, అన్నీ అవి వేస్తారు అన్నమాట. మనం ఏం చేస్తున్నాము, ప్రజల ఆరోగ్యాన్ని బాగుండాలని చెప్పి క్యాన్సర్లు కానీ ఇంకోటి ఏది రాకూడదని చెప్పి మేమేం చేస్తున్నామంటే హోమ్ మేడ్ అంటే ఇంట్లో మొత్తం తయారు చేసుకున్న మసాలాతో మనం ఇక్కడ తయారు చేస్తున్నాం ఫుడ్ అనమాట. ఇప్పుడు మనం ఎగ్ రైస్ కానీ మళ్ళీ వచ్చేసి గోబీ రైస్, మళ్ళీ వచ్చేసి మష్రూమ్ రైసు, పన్నీర్ రైసు, కాజు రైసు, గీ రైసు, జీరా రైసు, టమోటా రైసు, క్యాప్సికమ్ రైసు, ఇట్లాంటివన్నీ టోటల్ ఆర్గానిక్ అన్నమాట. ఏమి కెమికల్ లేకోకున్నట్ల టోటల్గా ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి గోపి, ఫ్లేవర్ గోపి, టోటల్ ఆర్గానిక్. ఓకే. ఇది వచ్చేసి పన్నీర్ ఫ్రై. ఇది వచ్చేసి ఎగ్ రైస్. ఇది వచ్చేసి మీరు ఎక్కడ చూసిండారు, పుల్కా ఆమ్లెట్ అనమాట. ఇది పుల్కా ఆమ్లెట్ అంటే కింద ఎగ్ వస్తుంది, పైన ఎగ్ వస్తుంది. దాంట్లోకి ఏమేమి మెటీరియల్ వేస్తామంటే కాజును, మళ్ళీ వచ్చేసి కొత్తిమీర, కరేపాకు, పుదీనా, మళ్ళీ మా హోమ్ మేడ్ మసాలాలు అన్ని దాదాపు సుమారుగా వేస్తాం అన్నమాట. పిల్లలు కూడా అంత రుచిగా తింటారు. కారం ఉండదు, ఘాటు ఉండదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు, ఏమీ ఉండదు. 100% టోటల్గా ఆర్గానిక్. ఇది పుల్కా ఆమ్లెట్. ఇది శాండ్విచ్, ఇది కూడా వితౌట్ కెమికల్ శాండ్విచ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ టోటల్ క్యారెట్, కాజు, కొత్తిమీర, కరేపాకు, పుదీనా, మరి వచ్చేసి ఆనియన్, క్యాప్సికము, ఇట్లా టోటల్గా అన్ని అవే అనమాట. టోటల్ ఆర్గానిక్ ఫుడ్డే. బాగా గీలో ఫ్రై చేసి తర్వాత దీంట్లో మనం పెట్టేసి చేసి ఇస్తాం. బ్రెడ్లో వేయిస్తాం. ఈ బ్రెడ్ కూడా గీలోనే వేయిస్తాము. నెక్స్ట్ చికెన్ కబాబ్. ఈ కబాబ్కి మామూలుగా అందరూ ఏం చేస్తారంటే కెమికల్ వాడతారు, ఫుడ్ కలర్స్ అంట, అవంట, ఇవన్నీ వాడతారు. మనం అవి ఏంటివి వాడం, డైరెక్ట్ హోమ్ మేడ్ మసాలాలు మాత్రమే వాడతాం కబాబ్కి. అందరూ ఇది పౌడర్లు కలుపుతారు, మళ్ళీ వచ్చేసి అన్ని మిక్సింగ్ చేస్తారు. వితౌట్ మిక్సింగ్ ఫుడ్ చికెన్. దీనికి స్కిన్ ఉండదు, బోన్ ఉండదు, అంత నీట్గా ఉంటుంది అనమాట. కుల్ఫీ. ఇది వచ్చేసి మష్రూమ్ కుల్ఫీ. ఇది వచ్చేసి చికెన్ కుల్ఫీ. ఇది వచ్చేసి పన్నీర్ కుల్ఫీ. మరి ఇది వచ్చేసి మిర్చి మసాలా కుల్ఫీ. ఇది వచ్చి ఎగ్ కుల్ఫీ. ఓకే, ఇన్ని రకాల కుల్ఫీలు. ఇవి కూడా టోటల్గా అన్ని ఆర్గానికే. దీంట్లో ఏమే కానీ కెమికల్ కానీ టేస్టింగ్ సాల్ట్స్ కానీ అట్లాంటివన్నీ 100% అవాయిడ్. సో ఒక కుల్ఫీ మిషన్ లో మనము ఎగ్ కుల్ఫీనే కాకుండా ఇన్ని రకాల కుల్ఫీలు అయితే వేయచ్చు. మళ్ళీ వచ్చేసి మిర్చి మసాలా కుల్ఫీ. ఇప్పుడు మిర్చి మసాలా కుల్ఫీ ఏమి అని అడిగారు. ఇప్పుడు బెంగళూరు మిర్చి ఉంటుంది, దాన్ని పోసి దాంట్లోకి ఆనియన్, కాజు, టమోటా, కొత్తిమీర, కరేపాకు, పుదీనా, లెమన్, మరి వచ్చేసి ఇట్లాంటివన్నీ మొత్తం మేము తయారు చేసిన మసాలాలు మొత్తం అన్ని మిక్స్ చేసి ఆ మిర్చిలో పెట్టిన తర్వాత మళ్ళీ కుల్ఫీ తయారు చేస్తాం మనం. విత్ ఎగ్ కూడా వస్తుంది దాంట్లో, వితౌట్ కెమికల్. మా దగ్గర ఏ ఫుడ్ తీసుకున్నా కూడా కెమికల్ అయితే 100% అవాయిడ్. టోటల్ ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే. చపాతి, పుల్కా, మష్రూమ్, చికెన్ ఫ్రై, బ్రెడ్ ఆమ్లెట్. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ మీరు ఎలా చూసింటారు? యాక్చువల్గా బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ వేసి దాని మీద బ్రెడ్ పీసెస్ పెట్టి మరత పెట్టి ఇచ్చేస్తారు మీకు. బ్రెడ్ ఆమ్లెట్ అని దాన్ని అంటారు. మన దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వస్తుందంటే సఫా ఇది చూడండి. బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లా ఉంటుందంటే మన దగ్గర టోటల్ ఇప్పుడు మీకు పుల్కా ఆమ్లెట్ ఎలా చెప్తున్నా దానికి డబల్ వస్తుంది అనమాట. 2 eggs వేసి దీంట్లోకి కాజు, కొత్తిమీర, పుదీనా, కరేపాకు, మరి వచ్చేసి జీలకర్ర, మళ్ళీ వచ్చేసి మిరియాలు, మరి వచ్చేసి ఇట్లా మొత్తం మన ఇంటికి ఓన్గా మనం ఏమేమి వాడతామో ఆ మెటీరియల్ బాగా నెయ్యిలో వేయించిన తర్వాత పౌడర్ చేసిన తర్వాత మనం దీన్ని ఇంటికి తెచ్చుకుంటాం అనమాట. చూడండి, ఇది బ్రెడ్ ఆమ్లెట్. ఓకే, సూపర్. ఇప్పుడు దీంట్లో మీకు ఏమైనా బ్రెడ్ కనపడుతుందే? అంత ఆమ్లెట్ లాగానే ఉంది. అది అనమాట. పిల్లలకి ఇప్పుడు డైట్ చేసే వాళ్ళకైతే ఒక బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారంటే కింద చాలు, ఇంకా వాళ్ళకి ఫుడ్ అవసరం లేదు, చపాతీ అవసరం లేదు, ఏం అవసరం లేదు అనమాట. అంత ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినాను, మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రజలకు చెప్పండి. రైట్. ఇది వచ్చేసి కాలీఫ్లవర్ తో రైస్.
రైస్. దీంట్లో కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంది, అంటే ఒకరిని విమర్శించట్లేదు నేను, నా వరకు నేను చెప్తున్నా, నేను ఆర్గానిక్ ఫుడ్ మాత్రం చెప్తున్నా. దీంట్లోకి కాలీఫ్లవర్ మనం బాగా వేడి నీళ్ళతో లైట్ గా బాగా కడిగి అంతా చేసి ఇంట్లోనే అంతా మొత్తం, ఈ రోజు కాలీఫ్లవర్ ఈ రోజు అయిపోవాలి, అంతా కొద్దిగా చేసుకొని కొద్దిగా అమ్ముకుంటానే వెళ్ళిపోతాను అనమాట. ఇవి స్టాక్ పెట్టేది చేసేది ఉండదు, మనం ఈ రోజే చేసి పెట్టేసుకుంటాం అంతే. దీన్ని రైస్ అనమాట, కాలీఫ్లవర్ విత్ కాజు రైస్. మనం ఏదన్నా చూసుకోండి, నెయ్యిలో వేయించిన కాజుతోనే మనము ప్రతి ఒక్కదానికి కాజు వేస్తాం. ఓకే, నెయ్యిలో బాగా వేయించినాక కాజుని తర్వాత మనం ఉపయోగిస్తాం ఇవన్నీ. ఇప్పుడు పుల్కా ఆమ్లెట్ చూడండి, ఇంత ముందు బ్రెడ్ ఆమ్లెట్ చూసినారు, ఇది పుల్కా ఆమ్లెట్, అంటే మధ్యలో చిన్న పుల్కా వస్తుంది అనమాట. ఓకే, ఇది కూడా సేమ్. మరి వచ్చేసి ఎగ్ రైస్, డబుల్ ఎగ్ రైస్, 2 గుడ్లు వేసి, ఇప్పుడు మేము ఒక్కొక్కరికి ఒక్కొక్కటే చేస్తాం రైస్, చేసి పెట్టి హాట్ బాక్స్ లోంచి తీసి ఇచ్చేది అటువైపు చేయమన్నమాట. ఇప్పుడు మీరు వచ్చి అడిగారు అనుకో, ఒక రైస్ అంటే ఒక రైసే చేసి ఇస్తాం, 2 ఎగ్స్ వేస్తాము, దాంట్లోకి ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి ప్రజలకి వాళ్ళకి నచ్చితేనే మనం ఇస్తాం, లేకపోతే ఫస్ట్ చెప్తాం ఆర్గానిక్ ఫుడ్. ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏమి అని అడుగుతారు వాళ్ళు, అంటే మేము చెప్తాం టేస్టింగ్ సాల్ట్ కానీ సోయా సాసులు కానీ ఇట్లాంటివి ఏంటివి వేయము, మేము వేసేది కరేపాకు పౌడరు, జీలకర్ర పౌడరు, ఇట్లాంటి హోమ్లో తయారు చేసిన మసాలాలు తీసుకొని వచ్చి మేము ఓన్గా తయారు చేస్తాము. మనిషికి ఇది తిన్న తర్వాత చాలా మందికి గ్యాస్ ట్రబుల్ ఇంకోటి ఉన్నాడు, మన దగ్గర ఫుడ్ ఏదన్నా తీసుకోండి 100% గ్యాస్ ట్రబుల్ కానీ ఇంకోటి కానీ ఏది కానీ రాదు. ఎందుకంటే జీరా కంపల్సరీ వాడతాం మనం, జీరా, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ ఇట్లాంటివన్నీ కంపల్సరీ వాడతాం. ఇవన్నీ కూడా పచ్చి వాడడం. ఓకే, ఫస్ట్ మనం గీలో వేయించిన తర్వాత దాన్ని పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకొని వాడతాం అనమాట. ఇది మన ఫుడ్. ఇది వచ్చేసి ఇది ఒక్కటే మనము బయట నుండి తెస్తాము. ఇది పొటాటో ఇవి అదొక్కటే మనం బయట, అందుకే నేను దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, ఇవి ఒకటే మనది. థ్యాంక్ యూ అన్న. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము రాము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో అయితే ఉన్నాము. చూడండి, అబ్బా ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. వెజ్ లోను నాన్ వెజ్ లో అయితే ఇక్కడ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. మోర్ దాన్ 18 ఐటమ్స్, ఇంకా పట్టలేదు, పక్కన పెట్టేస్తున్నాము. ఇందులో చికెన్, తర్వాత వచ్చేసి చూడండి కుల్ఫీ, ఎస్పెషల్లీ కుల్ఫీలో ఇన్ని రకాల కుల్ఫీలు అయితే చేస్తున్నారు. అన్న ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇంకా నాకైతే నోరు ఊరిపోతుంది. చాలా ఎక్సలెంట్ గా అసలు చూడండి అరేంజ్మెంట్ అయితే. ఇవన్నీ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర, వెజ్ లోను నాన్ వెజ్ లోను అన్ని ఐటమ్స్ ఉన్నాయి. చూడండి, పూర్తిగా ఆర్గానిక్, వాళ్ళే ఓన్ గా ఇంట్లో మసాలాలు కావచ్చు, పొడులు కావచ్చు, అన్ని తయారు చేసి ఇక్కడైతే ఇన్ని ఐటమ్స్ అయితే రెడీ చేశారు. ఎస్పెషల్లీ ఈ రోజు ఇవన్నీ చేశారు కదా, రోజు మీకైతే ఇవన్నీ దొరుకుతాయండి. ఈ ఐటమ్స్ అన్ని కూడా మీకు కావాల్సిన ఐటమ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇన్ని రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇంకా నేనైతే టేస్ట్ చేయాలా, వెయిట్ అంటే ఆగలేకపోతున్నాను నిజంగా. అంటే బా ఈరోజు అయితే ఇంతమంది వచ్చినారు తినడానికి, మాత్రము సూపర్ బా. అసలు ఇప్పుడు ఈ ఐటమ్స్ తినే అదృష్టం ఉందే మనకు. కుల్ఫీ, చికెన్ కుల్ఫీ, సూపర్. చికెన్ ఫ్రై ఇక్కడ చూడండి, మొత్తం ప్యూర్ ఆర్గానిక్. టేస్ట్ మాత్రము చూద్దాం ఒకసారి. నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా చూడండి కాజు అయితే ఉంది. ఇది వచ్చేసి పన్నీర్ ఫ్రై, ఇంక ఇవన్నీ ఉన్నాయి, తినాలా. కుల్ఫీలు కూడా ఉన్నాయి, చికెన్ కుల్ఫీ, ఎగ్ రైస్ ఉంది, ఇంకా శాండ్విచ్ ఉంది, ఇవన్నీ కూడా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇన్ని ఐటమ్స్ అయితే చూసారు కదా, మరి రేట్ ఎంత అనుకుంటున్నారు? చాలా తక్కువ ప్రైస్ కి ఐటమ్స్ అయితే ఉంటాయి. సో మీకు కావాల్సిన ఐటమ్ అయితే మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట, అందుబాటులో ఉంటుంది. సాయంకాలము 5:30 నుంచి రాత్రి 10 వరకు అయితే అందుబాటులో ఉంటుందండి. సో ఇక్కడ మీరు ఇంకెందుకు ఆలస్యం, రండి, మీకు కావాల్సిన ఐటమ్ అయితే తీసుకోండి, టేస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి. మష్రూమ్ ఫ్రై, చికెన్ కబాబు, ఇంకా బ్రెడ్ పరోటా ఆమ్లెట్ తిన్నాను. టేస్ట్ అయితే బాగుంది, సూపర్ గా ఉంది టేస్ట్. ఇంకా మీరు తింటాను. అమ్మా ఎలా ఉంది మీకు? సూపర్ గా ఉంటదండి ఫుడ్. పుల్కా ఆమ్లెట్ అది తిన్నాను, బాగుంది. తర్వాత వచ్చేసి మష్రూమ్ కర్రీ తిన్నాము. తర్వాత ఇది కుల్ఫీ తిన్నామండి, చాలా బాగుంది. ఇంతవరకు అనంతపూర్లో లేదు, సూపర్ గా ఉంది. అందరు తిని టేస్ట్ చేసి చెప్పండి. ఎట్లుందప్పా? కబాబ్
కబాబు గోపి ఫ్రెంచ్ ఫ్రైస్. ఎట్లుందప్పా? బాగుంది ఏం తిన్నావు నువ్వు? ఫ్రెంచ్ ఫ్రైస్ అదొకటేనా ఇంకా అన్ని టేస్ట్ చేసినావా? అన్ని టేస్ట్ చేసినాం ఇప్పుడు అన్ని బాగున్నాయి ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయా? ఏం తిన్నావు నాన్న? ఎట్లున్నాయి? బాగున్నాయా? ఏమేం తిన్నావు? కుల్ఫీ తిన్నావా? సూపర్ అప్ప. ఎట్లుందమ్మా టేస్ట్? సూపర్ ఏం తిన్నావు నువ్వు? చపాతి ఆ, చికెన్ ఆ, పరోటా తిన్నాను పరోటా. సూపర్ ఉంది సూపర్ ఉందా? కడుపు నిండిందా నీకు? సూపర్. చూసారు కదా, మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ. బై. సీ యూ.